హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే కోడిగుడ్డు పొరిటి అండి. ఈరోజు కోడిగుడ్డు పొరిటి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ముందుగా ఇదిగోండి, స్టవ్ మీద కళాయి కడుక్కుని పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇగోండి కోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తారనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే ఈరోజు కోడిగుడ్డు పొరిటండి. పొరుటు చేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేస్తాను ఇందులో. ఈ పొరుటుకండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఇదిగోండి ఆయిల్ వేసాను, పసుపు వేస్తున్నాను. ఆయిల్ అండి అంటే మంచి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి అండి ఈ కోడిగుడ్డు పొరుటు ఇష్టం? కామెంట్ పెట్టండి చూద్దాం. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ కోడిగుడ్డు పొరుటు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపైనా నాకు తెలియపరచండి. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా, దాకలో వేసుకున్నాను. దాక కాదండి, ఇది కళాయి. ఇలాగ 2 సార్లు 3 సార్లు తిప్పుకున్నాక లైట్గా ఉప్పు జరుగుతాను అనమాట. ఇవ్వండి, లైట్గా నేను సాల్ట్ వేస్తున్నాను. ఈ పొరుట్లోకండి, కోడిగుడ్డు పొరుట్లోకి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పాను కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరి బరిగా పెద్దవి కట్ చేయమాకండి, చిన్న చిన్నవి కట్ చేసుకోండి. ఇదిగో ఉప్పు వేసాను కదా, నేను తిప్పుకుంటానండి. తిప్పుకుని మూత పెట్టుకుని అవి మగ్గిన తర్వాత మీకు నేను చూపిస్తాను. చూడండి, ముక్కలు మగ్గుతున్నాయి కదా, నేను మూత పెడుతున్నాను. మూత పెట్టేసి మళ్ళీ ఈ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ వచ్చి చూపిస్తానండి. ఉల్లిపాయ అండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను కారం వేస్తానండి. అదిగోండి, కారం వేసాను కదా, సరిపోతుందండి. కొత్త కారం కదా, సరిపోతుంది మనకండి. కోడిగుడ్డు పొరుటు ఎప్పుడు చేసుకోవాలంటే చాలామంది అన్నంలో కూడా కలుపుకోవచ్చు. చారు, ఇంట్లో చారు కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, పులుసు కర్రీస్ కానీ ఉన్నాయనుకోండి, ఇట్లా కోడిగుడ్డు పొరుటు చేసేసుకుంటే నంచుకోవటానికి బాగుంటుంది అనమాట. అది ఇందులోనండి నీళ్లు పోయొద్దు. నీళ్లు పోయకోకుండానే మనం గుడ్లు వేసుకుని తిప్పేసుకోవాలి. నేనైతే నీళ్లు పోయినండి. ఒక్కొక్కసారి పోస్తాను ఎక్కువగా చేసినప్పుడు, లేదంటే ఉల్లిపాయ ముక్క ఉడకనప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్క ఉడికిపోయింది, నీళ్లు అవసరం లేదు. గుడ్లు కొట్టేసి ఇప్పుడు కారం వేసాను కదా, ఇదంతా తిప్పేసుకుని కోడిగుడ్లు కొట్టి అందులో వేసుకుని మనకి ఎన్ని కావాలన్నీ తిప్పేసుకుని చక్కగా మగ్గిన తర్వాత దాన్ని కూరని కట్టేసుకోవటమే. మధ్యలో ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు సాలపోతే కొంచెం వేసుకోవాలి. ఇది సాలలేదు, నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు అండి కొంచెం, కోడిగుడ్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి. గుడ్లు అండి ఇందులో వేసేసాను కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా తిప్పుకుంటానండి. నేను నీళ్లు పోయలేదు కదండి, చూశారు కదా మీరు కూడాను. నేను ఆల్మోస్ట్ నీళ్ళు అయితే పోయలేదు. ఉల్లిపాయ కదండి చక్కగా మగ్గిపోతుంది అనమాట, అందుకని నేను నీళ్లు పోయలేదు ఇందులో. చాలామంది పోసుకుంటారు, నేను కూడా అప్పుడప్పుడు పోస్తానులేండి, కానీ ఈరోజైతే పోయలేదు. మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్నీ కొట్టుకుని ఇలా వేసేసుకోవటమే. ఇప్పుడు దీని మీద నేనండి చక్కగా మూత పెడతాను. ఉప్పు సాలపోతే మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెడతానండి. మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ ఎలా మగ్గిందో చూపిస్తాను. ఇంట్లోనండి మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఎక్కువ ఉల్లిపాయలు కోస్తాం కదా, అప్పుడు ఉల్లిపాయలు మగ్గనప్పుడు నీళ్ళు పోసుకోవాలి. అంతేగాని తక్కువ మోతాదులో వండుకున్నప్పుడు నీళ్ళు అవసరం లేదనమాట. ఇదిగోండి, చిటపట్టమంటుంది. ఇంకొంచెం బాగా మగ్గాలండి మనకి. మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. కోడిగుడ్డు పొరుటు కర్రీ రెడీ అయిపోయిందండి. మా నాయనమ్మను మా అమ్మగారు అంటుండేవాళ్ళు ఏమనంటే, ఉప్పు కారం వేస్తే చెప్పైనా రుచిగా ఉంటుందని. ఈరోజు కోడిగుడ్డు పొరుటు చాలా రుచిగా టేస్ట్గా వచ్చిందండి. నేను నీళ్ళు పోయలేదు, మీరు గమనించారు కదా. అయితే ఇంకా నేను ఈ పొరుటు ఇంకా దింపేస్తా, స్టవ్ కట్టేసుకుంటాను. రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎంతటితో ఈ రోజుతో ఆపేస్తానండి. ఈరోజు దీంతో, రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈరోజు కోడిగుడ్డు పొరుటు చేశాను కదా, మీ అందరికీ నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కిందంట సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందంట, సబ్స్క్రైబ్ అయినా ఉంటుందట, అదంట మీరు నొక్కండి. గంట ఉంటుందంట, అది కొట్టండి ప్లీజ్ అండి. మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని. అయితే చూడండి, కర్రీ చక్కగా మగ్గిపోయింది. ఇంకెంతకన్నా మగ్గితే మాడిపోతుంది కదా, మీకు కూడా తెలుసు కదా. అంటే కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదులేండి. చూసారా మరి, చాలా ఒక్కగా ఉందండి వంటిల్లంతా కూడాను. ఎందుకంటే ఈ వాతావరణం అలా ఉంది, వర్షం వచ్చేలాగా ఒక్కొక్కగా ఎండ అయితే వేస్తుంది, అదనమాట. చూసారా, కోడిగుడ్డు పొరుటు కర్రీ నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు రెడీ చేసి మీ అందరికీ చూపించానండి.
మీకు నచ్చినట్లయితే గుర్తొస్తుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇది చెప్పాను కదా, గంట ఉంటుందంట. అదంట చాలామందికి తెలియదంట. మా పిల్లలు చెప్తున్నారు, తెలియదమ్మా చూస్తారు కానీ అని. అట్లాగే చేస్తున్నారు. అయితే చూసిన వెంటనే కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందన్నమాట. అది అయితే చూసారా, మగ్గిపోయింది చక్కగా, కర్రీ మగ్గిపోయింది. ఈ పొట్టునండి మనం చారు పోసుకుని అన్నం తింటూ దంచుకోవచ్చు, కూరలో కలుపుకోవచ్చు. అదే కూరలో కాదండి, ఒకటి ఎండకి ఒకటి వాగపోయి ఒకటి వాగేస్తాను, అన్నంలో కలిపేసుకోవచ్చు. పొడి పొడిలాడుతుంటుంది. కాకపోతే మరి చారు పోసుకుని అన్నం కలుపుకుని కూర నంచుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే పచ్చళ్ళు ఉంటాయి కదా, పట్టిన పచ్చళ్ళు, అది కలుపుకుని ఎట్లా తిన్నా తినవచ్చు. కోడిగుడ్డు పొట్టుకి పెద్ద అబ్జెక్షన్ ఏమి ఉండదు. మన ఇష్టం, మన కడుపులోకి ఎలా వెళ్తుందో రుచిగా, నోటికి రుచిగా ఎలా వెళ్తుంటే అలా పంపించండి. మరి ఈ రోజుతో ఈ వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. చూసారు కదా, బాయ్ అండి, బాయ్. చూసారండి, చక్కగా కలర్ అంతా మారిపోయి నూనె పైకి వచ్చి చక్కగా రెడీ అయిపోయింది కోడిగుడ్డు పొరుటు. చూసారు కదండి మరి.